హాయ్ వివర్స్, మనం వచ్చేసి 7వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. క్రియల గురించి తెలుసుకోబోతున్నాము. సరే, పనిని తెలియజేసేదాన్ని ఏమంటాము? క్రియ అని అంటాము. క్రియలు వచ్చేసి ఎన్ని రకాలు అంటే 2 రకాలు. 2 రకాల్లో ఒకటి వచ్చేసి సమాపక క్రియ, రెండవది వచ్చేసి అసమాపక క్రియ. 2 క్రియలు ఉన్నాయి. సమాపక క్రియ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాము. వాక్యంలో అర్థాన్ని పూర్తి చేసేది సమాపక క్రియ. ఒక వాక్యము పూర్తి చేయాలంటే ఎదుటి వారికి అర్థం అవ్వాలన్నమాట. సో అర్థం అవ్వాలి అంటే ఆ వాక్యాన్ని పూర్తి చేయాలి. సో దాన్ని ఏమంటామంటే సమాపక క్రియ అని అంటాము. ఉదాహరణకు, నేను స్నేహితులతో ఆడుకుంటున్నాను, నేను వచ్చేసి ఆడుకున్నాను అనేది సమాపక క్రియ అనమాట. ఇది వాక్యంలో మనకు పూర్తి అర్థాన్ని ఇస్తుంది, అంటే ఎదుటి వారికి అర్థమవుతుంది. సరే, అసమాపక క్రియ అంటే ఏంటంటే వాక్యంలో అర్థాన్ని పూర్తి చేయని దాన్ని అసమాపక క్రియ అని అంటాము. సరే, ఎలాగా అంటే ఉదాహరణకు, నేను స్నేహితులతో ఆడుకొని అనేటువంటిది పూర్తి చేయి అంటే ఆ యొక్క వాక్యాన్ని పూర్తి చేయలేదన్నమాట. సో అసమాపక క్రియ అని అంటాము. ఇది వాక్యంలో అర్థాన్ని పూర్తి చేయలేదు, అంటే ఎవరికీ అర్థం కాలేదన్నమాట. స్నేహితులతో ఆడుకొని ఏం చేసావు అనేటువంటిది క్వశ్చన్ మార్క్గా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి దీన్ని అసమాపక క్రియ అని అంటారు. అంటే పూర్తి అవ్వలేదు, ఆ యొక్క క్రియ అనేటువంటిది పూర్తి అవ్వలేదు. ఇక్కడ ఇచ్చినటువంటి సమాపక క్రియలను అసమాపక క్రియలుగా మార్చి రాయండి. తర్వాత వచ్చేసి క్రింది అసమాపక క్రియలను సమాపక క్రియలుగా మార్చి రాయండి. ఇక్కడ చూడండి, నేను ఆలోచించి, ఇక్కడ వచ్చేసి ఆలోచించాడు అనేటువంటి రాయాలి. నేను ఆలోచించి అని ఇచ్చున్నాను. ఎగిరింది అనేటువంటిది ఆలోచించాడు అని ఇచ్చారు. మనకు వచ్చేసి నేను ఆలోచించి, ఆ తర్వాత వచ్చేసి మనకేంటి అది పూర్తి చేయాలి కదా, అసమాపక క్రియగా మార్చమన్నారు. సో కాబట్టి ఇది పూర్తి అవ్వలేదన్నమాట. ఎగిరింది, ఆ పావురం ఎగిరింది కానీ, ఆ తర్వాత వచ్చేసి పాడారు, ఆ పాటను పాడారు కానీ, అంటే ఆ తర్వాత ఏంటి అనేది ఇంకా పూర్తి అవ్వలేదన్నమాట. చదివింది, ఆ పాఠాలను చదివింది కానీ, తర్వాత వచ్చేసి మాట్లాడాను, నేను ఆ వ్యక్తితో మాట్లాడాను కానీ. సో ఈ విధంగా వచ్చేసి ఆ యొక్క క్రియలు వచ్చేసి పూర్తి అవ్వలేదు, వాటిని అసమాపక క్రియలు అని అంటాము. సో ఇప్పుడు అసమాపక క్రియగా మార్చేస్తాము. తర్వాత వచ్చేసి క్రింది అసమాపక క్రియలను సమాపక క్రియలుగా మార్చండి. సరే, అక్కడ రచించి అని ఇచ్చున్నారు. మనం వచ్చేసి నేను పుస్తకాన్ని రచించాను. చెప్పి, నేను రామాయణ కథలను చెప్పినాను. చేసి, నేను పిండి వంటలను చేశాను. పెట్టి, నేను పిల్లలకు పెద్దలకు భోజనం పెట్టాను. వెళ్ళి, నేను విదేశాలకు వెళ్ళాను. ఈ విధంగా వచ్చేసి మనము పూర్తి చేసినటువంటి దాన్ని సమాపక క్రియగా మనం చెప్తాము.